అబ్బా తల బాగా నొత్తాంది. అత్తానవా? నిన్న పోయినావు ఇవాళ అత్తాను. ఎటు పోయినావు? ఎటు పోయినామంటే ఏం చెప్పాలి, నాకు మళ్ళీ దయ్యం పట్టింది కాదే. ఓ అంగడి తిప్పింది, ఆ పొలాలలో పడి తిప్పింది, పొలంలో వండుకున్నా. ఇగో తెల్లారు లేచేస్తానా. అవునా? నీకు దయ్యం పట్టినప్పుడు పొలంలో వండుకున్నప్పుడు సోయి ఉన్నదా? దయ్యం పట్టినప్పుడు సోయి ఉన్నది. ఎందుకు ఇట్లా చేస్తాను? ఇంకెన్ని రోజులు ఇట్లా చెప్తావు? నేనేం చెప్తానే, నేను చెప్పేది నిజం. ఎందుకు ఇట్లా అవ్వదని చెప్తాను? రోజు సాయంత్రం కాగానే బయటకు పోతాను, వయసులో ఇరగదాగి రిమ్మెక్కుపోయి తెల్లారెత్తాను. ఏమైంది అయ్యా ఇట్లా తెల్లారెత్తాను అని మొన్న నాడు అడిగితే నాకు కావును భూతం వెంబడి పడ్డదే, రోడ్ల మీద పడుకొని ఉన్న తెల్లారు లేచేసరికి నన్ను పొల్లు దంచింది అని చెప్తివి. మొన్న నాడు పెంట బొందల మీద పడ్డవట. ఆ పక్కింటి వాళ్ళు పెంట బొందల మీద ఉన్నాడు మీ ఆయన అని చెప్పిండు. ఎందుకయ్యా ఇట్లా పెంట బొందల మీద పడినవు అని అంటే నాకు ఆత్మగన్న పడ్డదే, తాత దెబ్బకు జల్లుమని అక్కడనే వండుకున్నాను అంటివి. ఇప్పుడేమో పొలాలలో దయ్యం వెంబడి పడ్డది అందుకనే వండుకున్నా అని చెప్తాను. నువ్వు ఇరగదాగు చేయబట్టే ఇట్లా చేస్తాను నాకు తెలియదు అనుకుంటానవా? అయ్యో నీకెట్లా తెలిసిందే? మా చెల్లె భర్త సేమ్ నీలాగానే చెప్పేదట. దయ్యం వదిలిద్దామని చీపురు కట్టబట్టే దెబ్బేసేసరికి ఉన్న నిజం ఒప్పుకున్నాడట. అయ్యో అవునా? ఇరగదాగే కన్నా అంటే ఇంట్లో ఇట్లా చెప్పాలని చెప్పింది ఆ పిల్లగాడే. అవునా? ఆ పిల్లగానికి ఈ చీపురు కట్టడం దెబ్బలైనాయి మరి. నాకు అట్లా అద్దుగానే తావడే పని చేసిన.